సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పాక్ ఆర్మీకి విశ్వాసపాత్రుడైన ఏజెంట్ని ఎన్ఐఏ విచారణలో తహవూర్ రాణా వెల్లడి. మొదటి భార్య చనిపోయిందని నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించిన ఘనుడు. రంగులలో భూదర్శిని. ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వొద్దు. అమెరికాలో రోడ్డు ప్రమాదం. మహిళా ఎమ్మెల్యేపై మురికి వ్యాఖ్యలు. సగ్గుబియ్యంతో బరువు తగ్గడం ఖాయం. ఈరోజు వార్తలను చూద్దాం. పాక్ ఆర్మీకి విశ్వాసపాత్రుడైన ఏజెంట్ని ఎన్ఐఏ విచారణలో తహవూర్ రాణా వెల్లడి. జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రాణా విచారణలో పలు సంచలన విషయాలు బయటపెట్టారు. 2008లో ముంబైపై దాడులు జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, ఆ దాడుల వెనుక తన ప్రమేయం ఉందని ఆయన అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్న తహవూర్ను ఎన్ఐఏతో పాటు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా విచారిస్తున్న సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విచారణలో అతడు తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు. తాను 1986లో రావల్సిండిలోని పాకిస్తాన్ ఆర్మీ వైద్య కళాశాలలో వైద్య విద్య పూర్తి చేశానని, అనంతరం పాక్ ఆర్మీ తనను క్వెట్టాలో కెప్టెన్గా నియమించిందని చెప్పారు. తనకు సింధ్, బెలూచిస్తాన్, బహావుల్పూర్, సియాచెన్, బలోత్రా వంటి సున్నితమైన ప్రాంతాల బాధ్యతలు అప్పగించారని, కానీ ఊపిరితిత్తుల్లో సమస్యల కారణంగా తాను విధులకు హాజరు కాకపోవడంతో ఆర్మీ తన్ను డెజర్టర్గా ప్రకటించిందని చెప్పారు. అలా తన మీద పడ్డ డెజర్టర్ అనే ముద్రను రికార్డుల నుంచి తొలగించుకోవడానికి డేవిడ్ హెడ్లీకి సాయం చేసేందుకు అంగీకరించినట్లు చెప్పారు. 26/11 దాడులకు ముందు ఇమిగ్రెంట్ లా సెంటర్ ప్రతినిధిగా డేవిడ్ హెడ్లీ ముంబై, ఢిల్లీ, పూణే సహా పలు నగరాల్లో పర్యటించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కంపెనీని ఏర్పాటు చేయడం వెనుక తానే కీలక పాత్ర పోషించానని రాణా విచారణలో తెలిపారు. ముంబైలో కీలక లక్ష్యాలను గుర్తించడంలో కూడా హెడ్లీకి తాను సాయం చేశానని ఒప్పుకున్నారు. దాడులకు ముందు తాను కూడా ముంబైకి చేరుకుని ఒక హోటల్లో బస చేశానని, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ సహా ఆ నగరంలో పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించానని తెలిపారు. డేవిడ్ హెడ్లీ భారత్కు రావడానికి అవసరమైన నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించానని వెల్లడించారు. పాక్ గూఢాచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సహకారంతోనే దాడులు జరిపినట్లు స్పష్టం చేశారు. 26/11 దాడుల్లో పాకిస్తాన్ ఆర్మీకి విశ్వాసపాత్రుడైన ఏజెంట్గా తాను పోషించిన పాత్ర గురించి వివరించారు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబా నిర్వహించే శిక్షణ కార్యక్రమాల్లో తాను తన చిన్ననాటి స్నేహితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ శిక్షణ పొందినట్లు తెలిపారు. గల్ఫ్ యుద్ధం సమయంలో పాక్ ఆర్మీ తన్ను సౌదీ అరేబియాకు కూడా ఒక రహస్య మిషన్పై పంపిందని వెల్లడించారు. మొదటి భార్య చనిపోయిందని నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించిన ఘనుడు. ఆస్తిపాస్తులు ఉన్న భర్త, కుమారుడి మరణంతో ఓ మహిళ ఒంటరిగా మిగిలింది. జీవిత చర్మాంకంలో తనకు ఆసరాగా ఉంటాడని భావించి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అతడు ఆమెను నిండా ముంచేశాడు. దీనిపై బాధితురాలు సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేటకు చెందిన నాగమణి భర్త కర్ణాటకలో విద్యుత్ శాఖలో డిఈ కేడర్లో పనిచేశారు. వీరి కుమారుడు 15 ఏళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. 10 ఏళ్ల క్రితం భర్త వెంకటప్పరెడ్డి కూడా అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా మిగిలారు. వయసు మీద పడుతుండడంతో తనకు, తన ఆస్తికి భద్రతతో పాటు జీవిత చర్మాంకంలో ఓ తోడు కావాలని జమున అనే పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా బంగారుపాళ్యం మండలం శేషాపురానికి చెందిన శివప్రసాద్ని కలిసింది. నాగమణి ఆర్థిక పరిస్థితి తెలియడంతో శివప్రసాద్ తన భార్య కరోనాతో చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ను చూపించాడు. తమకు పిల్లలు కూడా లేరని, ఒంటరిగా ఉన్నట్లు చెప్పాడు. నాగమణి ఈ మాటలు నమ్మింది. 2022లో శివప్రసాద్ను పెళ్లి చేసుకుంది. తనను పూర్తిగా నమ్మాక నాగమణిని మోసం చేయడానికి శివప్రసాద్ పథకం రూపొందించాడు. ఆ ప్రకారం 1700 కోట్ల రూపాయలు తనకు ఆర్బీఐ నుంచి రావాల్సి ఉందంటూ ఓ నకిలీ లెటర్ చూపించాడు. ఈ నిధులు విడుదలవ్వాలంటే 15 కోట్ల రూపాయలు ట్యాక్స్ రూపంలో చెల్లించాలని నమ్మించాడు. నాగమణి బ్యాంక్ అకౌంట్ నుంచి శివప్రసాద్ అన్న చక్రవర్తి, వదిన హేమలత అకౌంట్లకు 3 కోట్ల రూపాయలు మళ్లించాడు. నాగమణికి సంబంధించిన 10 కోట్ల రూపాయలు విలువ చేసే వ్యవసాయ భూమి,
బెంగళూరులో 15 కోట్ల రూపాయలు విలువ చేసే అపార్ట్మెంట్ను విక్రయించాడు. ఆ తర్వాత ఆర్బీఐ విషయమై నాగమణి నిలదీయడంతో గతేడాది డిసెంబర్లో ఇంటి నుంచి పరారయ్యాడు. శివప్రసాద్ను వెతుక్కుంటూ నాగమణి శేషాపురానికి రాగా ఆయన తన భార్య, కుమార్తె, బంధువులతో కలిసి ఉండటాన్ని చూసింది. నాగమణిని చూసిన శివప్రసాద్ అక్కడి నుంచి కూడా పరారయ్యాడు. రంగులలో భూదర్శిని రాష్ట్రంలోని భూముల వివరాలను మరింత సులభంగా గుర్తించే అవకాశం రాబోతోంది. కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్లాండ్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు చెరువులు, కుంటలు, వాగులు, వంకల వంటి వివరాలు, రహదారులు ఇలాంటివన్నీ వేర్వేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయా భూముల మీద క్లిక్ చేయగానే భూ విస్తీర్ణం, యజమాని పేరు తదితర సమాచారం స్పష్టంగా తెలిసేలా వెబ్లాండ్ను తీర్చిదిద్దుతున్నారు. భూదర్శిని పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రస్తుతం వెబ్లాండ్లో భూ విస్తీర్ణం, యజమాని పేరు, స్వభావం, ఇతర వివరాలు తెలుస్తున్నాయి. కొత్త విధానం ద్వారా ఆక్రమణలు, రహదారులు, జలవనరుల గురించి కూడా స్పష్టంగా గుర్తించవచ్చు. రాష్ట్రంలో 16,816 గ్రామాలు ఉండగా వాటిల్లో 6,690 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. పొలాల కొలతలు, హద్దులు, భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞానం సాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తున్నారు. ఆ వివరాలే రికార్డుల్లో నమోదవుతున్నాయి. అవి ఆటోమేటిక్గా వెబ్లాండ్లోకి చేరుతున్నాయి. ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు. అత్యాధునిక సాంకేతిక సాధనాల తయారీలో కీలకమైన ఖనిజాలను ఏ దేశమూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా అడ్డుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాటిని ఇతరులపై ఆయుధాలుగా ఉపయోగించుకునే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. ఆ ఖనిజాల సరఫరా గొలుసులను ఏర్పాటు చేసుకునేందుకు కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. బ్రెజిల్లోని రియో డి జనీరో నగరంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బహుళ పక్షవాదం, ఆర్థిక వ్యవహారాలు, కృత్రిమ మేధపై బ్రిక్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం. అమెరికాలోని గ్రీన్ కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలోని 4 సజీవ దహనమయ్యారు. విహారయాత్రలో భాగంగా తమ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో తల్లిదండ్రులు, వారి 2 పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు హైదరాబాద్లోని తిరుమలగిరికి చెందినవారు. మహిళా ఎమ్మెల్యేపై మురికి వ్యాఖ్యలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బరితెగించి మరీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మురికి వ్యాఖ్యలు చేయడంతో సోమవారం రాత్రి ఆయన ఇంటిపై దాడి జరిగింది. కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని ఓ కళ్యాణ మండపంలో సోమవారం మధ్యాహ్నం వైకాపా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రసన్నకుమార్ రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రశాంతిరెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసంటూ దారుణమైన పదజాలాన్ని వాడారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ దొరకనట్లు ఆమెను చేసుకున్నారని, ఆయన కోరితే ఓ కన్నెపిల్లను తెచ్చి తానే పెళ్లి చేసేవాడినంటూ మాట్లాడారు. 10 ఏళ్ల కిందట నువ్వు ఎక్కడున్నావు? ఆ ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెబుతున్నా, నీ దగ్గర వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే నిన్ను చంపడానికి 2 సిట్టింగ్లు అయ్యాయని నా దగ్గర సమాచారం ఉంది అంటూ మరికొన్ని మురికి వ్యాఖ్యలు చేశారు. సగ్గుబియ్యంతో బరువు తగ్గడం ఖాయం. సగ్గుబియ్యంతో చేసిన వంటలు ఇష్టపడని వారు ఉండకపోవచ్చు. జ్వరం, విరోచనాలు వంటి సమస్యలు పీడిస్తున్నప్పుడు సగ్గుబియ్యం జావా, పాయసం, నీరసం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాంటి సగ్గుబియ్యం వల్లనే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి సగ్గుబియ్యం ఓ వరం లాంటిది. అందులోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. అలాగే ఇందులో క్యాలరీలు కూడా తక్కువ కావడంతో బరువు తగ్గేందుకు బాగా సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తుంది. సగ్గుబియ్యం జావా శరీరంలో వేడిని తగ్గిస్తుంది. శరీరంలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయడంలో సగ్గుబియ్యం సహాయపడుతుంది. సగ్గుబియ్యంలోని పొటాషియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నేడు నేవీలోకి ఐఎన్ఎస్ నిస్తార్. హిందుస్థాన్ షిప్యార్డ్లో నిర్మించిన డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలోకి ఈరోజు చేరనుంది.
ప్రధానంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో జలాంతర్గాములకు సహకారంగా నిస్తార్ సేవలు అందిస్తుంది. మరింత ఖచ్చితంగా వాతావరణ అంచనాలు 1800 కోట్ల రూపాయలతో 2 ఉపగ్రహాలను ప్రయోగించనున్న ఐఎండీ ఖచ్చితత్వంతో మరింత మెరుగ్గా వాతావరణ అంచనాలను తయారు చేసేందుకు వీలుగా ఇన్సాట్-4 సిరీస్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని భారత వాతావరణ విభాగం నిర్ణయించింది. ఆఖరి వన్డేలో భారత్ ఓటమి. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో 5 యూత్ వన్డేల సిరీస్లో 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించిన భారత అండర్-19 జట్టు చివరి మ్యాచ్లో తడబడింది. సోమవారం 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. వింబుల్డన్ క్వార్టర్స్లో జోకోవిచ్. 7 సార్లు ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ టైటిల్పై కన్నేసిన అతడు 4వ రౌండ్లో 1-6, 6-4, 6-4, 6-4తో 11వ సీడ్ డిమినార్పై విజయం సాధించాడు. ఆసీస్ డే సిరీస్. వెస్టిండీస్తో 3 టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. రెండో టెస్టులో 133 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన కంగారూ జట్టు సిరీస్లో 2-0 ఆధిక్యం సంపాదించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.